హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. దేవి నవరాత్రుల్లోన అమ్మవారికి రెండవ రోజు పులిహోరాన్ని ప్రసాదంగా చేసి పెడతారండి. ఈ పులిహోరాన్ని నేను ఇక్కడ చాలా సింపుల్గా, అలాగే చాలా తక్కువ సమయంలో ఎటువంటి అడావిడి లేకుండా చేసి చూపిస్తున్నాను. మీరు కూడా అమ్మవారికి ఇలా నైవేద్యాన్ని పెట్టి అమ్మ ఆశీస్సుల్ని మీరు కూడా పొందండి. ప్రీవియస్ వీడియోలోని కట్టె పొంగల్ని ఎలా చేయాలనేది చెప్పాను. ఆ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ప్రసాదాన్ని చేయడానికి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నానండి. అందులోకి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల శనగపప్పుని వేసుకుంటున్నాను. 2 స్పూన్ల మినపప్పును కూడా వేసుకోవాలండి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలని నేను ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా కలుపుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి పల్లీలను వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు పల్లీలు ఇంకా జీడిపప్పును యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా బాగా వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, పోపు అనేది బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆపేస్తున్నాను. దీన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి నేను ఒక 10 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకున్నానండి. ఈ చింతపండు నుండి ఇప్పుడు నేను చింతపండు జ్యూస్ని తీస్తున్నాను. నేను ఇక్కడ పులిహోరకి తగినంత చింతపండుని తీసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు చింతపండుని తీసుకోవాలి. తర్వాత ఇలా నేను దీన్ని ఒక బౌల్లోకి వడబోసుకుంటున్నానండి. ఇలా చింతపండు జ్యూస్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పులిహోరకి సరిపోయేంత సాల్ట్ని ఇందులోనే వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. ఒక 6-7 పచ్చిమిరపకాయలని తీసుకొని దాన్ని ఇలా జస్ట్ గంటు పెట్టుకొని ఈ చింతపండు జ్యూస్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఈ పచ్చిమిరపకాయకి చింతపండు జ్యూసు ఉప్పు అనేది బాగా పడుతుందండి, బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ పైన పెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు దగ్గరగా పేస్ట్లా చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లోనైనా కూడా ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకున్నా ఏమీ కాదండి. ఇలా మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులిహోర చేసేటప్పుడు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్లోకి ఒక 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నానండి. తీసుకొని దీన్ని 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నానండి. 4 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. 1:2 రేషియోలో తీసుకున్నాను వాటర్ని. ఇలా తీసుకుంటేనే బాగుంటుందండి. మరి ఎక్కువ వాటర్ని యాడ్ చేసిన బియ్యం అనేది ముద్దలా అయిపోతుందండి. తర్వాత మంచి కలర్ కోసం 1 స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను. అలాగే రైస్ అనేది విడివిడిగా రావడానికి, అలాగే మంచి ఫ్లేవర్ పులిహోరకి రావడానికి నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇక్కడ రైస్ అనేది బాగా కుక్ అయిందండి. అలాగే రైస్ చాలా విడివిడిగా వచ్చింది, చూడండి మీరే వీడియోలో. ఇలా మనం రైస్ని తయారు చేసుకోవాలండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ రైస్ని మనం చల్లార్చుకోవాలండి. ఇగోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా నేను చల్లార్చుకుంటున్నాను. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని, అలాగే ఈ తాలింపుని మనం ఈ రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఈ రైస్లోకి వీటిని వేసి ఈ పోపులు అలాగా చింతపండు ఈ రైస్కి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. నేను ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను చింతపండు పేస్ట్ చేసేటప్పుడే అందులోనే నేను సాల్ట్ని యాడ్ చేశానండి. అంతేనండి, పులిహోర అనేది తయారైపోయింది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా విడివిడిగా కూడా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఈ పులిహోరాన్ని చేసి అమ్మవారికి పెట్టండి.
దేవీ నవరాత్రుల రెండవ రోజు ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా దీన్ని అమ్మవారికి చేసి పెట్టండి. నా వీడియోస్ కానీ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.